పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఓం నమః శివాయ. అన్నయ్య, ఇదిగో నీ సంచి. నీ పుస్తకాలన్నీ సరిగ్గా సర్దుకున్నావా? అమ్మా, మాకు టైం అయింది. వస్తున్నా బాబు. ఇందా అమ్మా, ఈ పెన్సిల్ ముక్కతో రాయడానికి చాలా కష్టంగా ఉందమ్మా. నాకు పెన్ను కొనిస్తాన్నావుగా? కొంటాను బాబు, 2-3 రోజుల్లో తప్పకుండా కొంటాను. అలాగేనమ్మా. శంకర్, పద వెళ్ళొస్తామమ్మా. టాటా. వెళ్ళొస్తామమ్మా. శంకర్, రాజా. అరే, మర్చిపోయావమ్మా. ఏమిటి? బ్రదర్ అండ్ బ్రదర్, ఏ స్వీట్ కిస్ టు మదర్. మొన్న జరిగిన పరీక్షల్లో ఎప్పట్లాగే రాజాకి క్లాస్ అందరిలోకి ఫస్ట్ మార్క్ వచ్చింది. అలాగే ఆనవాయితీ తప్పకుండా ఆనంద్కి లాస్ట్ మార్క్ వచ్చింది. వెరీ గుడ్ రాజా, వెరీ గుడ్. ఏరా ఆనంద్, కారులో తిరుగుతున్నావు, గొప్పగా బ్రతుకుతున్నావు అంటే కాదు మరి. అసలు నువ్వు పుస్తకాలు నిలువుగా పెట్టి చదువుతున్నావా, తలకిందులుగా పెట్టి చదువుతున్నావా? సైలెన్స్. రాజా పేదవాడైనా ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు. వాడిని చూసి నువ్వు సిగ్గుపడాలరా. ఈ రోజు నుంచి వాడి దగ్గర పాఠాలు నేర్చుకుంటే వాడి తెలివితేటలో కొంచెమైనా నీకు అబ్బుతాయి. కూర్చో. ఇప్పుడు మీ అందరి మార్కులు చదువుతాను, వినండి. ఎం మల్లికార్జునరావు 84, ఆర్ శివాజీ 22, ఎస్ వెంకట్రావు 36, ఎస్ జితేంద్ర 64. మీరు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని నేను ఇలా అహోరాత్రాలు కష్టపడుతుంటే నువ్వేమో అందరితో ఇలా గొడవలు పెట్టుకుంటే ఎలా బాబు? నేనేం గొడవ చేయలేదమ్మా, వాడే. సరేలే, పొద్దుపోయింది, పడుకోండి. బుజ్జి, బ్రదర్ అండ్ బ్రదర్, ఏ స్వీట్ కిస్ టు మదర్. ఒరే, రాజా వస్తున్నాడు రా. రమేష్, ఒరే రాజా, నీ చొక్కా బలి బాగుందిరా. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. ఇంగ్లీష్ పాఠం చెప్తాను, రాసుకోండి. వన్స్ అపాన్ ఏ టైం, వన్స్ అపాన్ ఏ. ఏరా, నువ్వు రైట్ లేదే? నా పెన్ ఎవరో దొంగిలించారు సార్. ఎవరు తీశారంటావు? ఆనంద్ పెన్ రాజా తీయడం నేను చూశాను సార్. సార్, అబద్ధం సార్, నేను తీయలేదు సార్. వీడు బుకాయిస్తున్నాడు సార్. వీడు తీయడం నీ కళ్ళారా చూశాను సార్. ఏదిరా నీ సంచి చూడండి. నిజంగానే తీయలేదు సార్. తీనప్పుడు భయం ఎందుకురా? ఏది చూడండి. నేను నమ్మను మాస్టారు. మేం పేదవాళ్ళం కావచ్చు, దిక్కు లేని వాళ్ళం కావచ్చు, కానీ ఆత్మాభిమానం లేని వాళ్ళం మాత్రం కాము. నా కొడుకు పరాయి వస్తువుని దొంగిలించాడంటే నేనెంత మాత్రం నమ్మను. నాకు నా రక్తం మీద నమ్మకం ఉంది, నా పెంపకం మీద నాకు విశ్వాసం ఉంది. నిజమేనమ్మా, కానీ అబద్ధం చెప్పడానికి నాకు వీడి మీద ఏమైనా కక్ష అంటావా? వీడి సంచిలో ఆ కుర్రవాడి పెన్ దొరికిన తర్వాతనే ఈ విషయం మీ దాకా తీసుకొచ్చాను. బహుశా ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు మాస్టారు. తల్లి మనసు కదా, మీకు అలాగే అనిపిస్తుంది. కానీ పేదరికం కదమ్మా. మాస్టారు, చదువులైతే మేము నేర్పగలం గాని మంచి చెడ్డ నేర్పాల్సింది మీరే కదమ్మా. బుద్ధి లేని చదువు కారంలో పోసిన కాశీగంగే అవుతుంది. మరి మొక్కప్పుడు వంచకపోతే మానయిన తర్వాత మీరు చేయగలిగింది ఏమీ లేదమ్మా. చెప్పరా, నిజం చెప్పు. మాస్టర్ చెప్పింది నిజమేనా? లేదమ్మా. నోర్మై, నువ్వు అసలు ఆ పెన్ను ఎందుకు తీసావురా? నిజం చెప్పు. లేదవా? నిజం చెప్పు. మరి ఏనాడైనా ఉంటే తిన్నాం, లేకపోతే పస్తులు పడుకున్నాం, కానీ పరాయి సొమ్మును ఆశించడం మన వంశంలోనే లేదురా. ఒరే, మీరు ప్రయోజకులు కాకపోయినా పర్వాలేదు, కానీ దొంగలేని అప్రదిష్ట మాత్రం తీసుకొచ్చారు. మీ గొంతులు కోసి మిమ్మల్ని కన్నందుకు నా పేగులు తీర్చుకుని చేస్తాను. జాగ్రత్త. రాజా, ఇవాళ నీ పుట్టినరోజని నీకిష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను. నాకు పెట్టావా? ఓ, నీకు పెట్టాను. చూడన్న, ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏ నాన్న? సరేనమ్మా, వెళ్తాను. రాజా, ఏమిటి నాన్న, ఎన్నడూ లేంది ఎందుకు అలా అంటున్నావు? తప్పు కదా. రోజులాగా వెళ్ళొస్తానమ్మా అనాలి.
అలాగేనమ్మా రాసింకే. ఒరే తోక వీరుడు వస్తున్నాడు రోయ్. వీడి తెలివితేటలకి వీడమ్మ వీడికి ఏం మేత పెట్టిందో చూద్దాం. చూద్దాంరా. ఒరే ఆనంద్, ఒరే ఒరే నా క్యారెట్ నాకు ఇచ్చేసారా? ఒరే ఒరే వాళ్ళ పుట్టినరోజుని మా అమ్మ నాకు పాయసం చేసి పెట్టిందిరా, ఇచ్చేసేరా. ఒరే ఇవాళ తోక వీరుడు పుట్టినరోజట్రా. అందులో ఏ గడ్డుందో చూడండి రా. నువ్వు చూడరా. తినరా గారెలు. ఎవర్రా నువ్వు? ఇది ఫస్ట్ క్లాస్. సార్ నన్ను రక్షించండి, పోలీసులు నన్ను నన్ను పోలీసులా? అవునండి, నేను ఆనందని కావాలని చెప్పలేదండి. ఓహో, అర్థమైంది అర్థమైంది. అంటే నువ్వు మర్డర్ చేసి వస్తున్నావు అన్నమాట. మరేం భయం లేదు. ఇలారా కూర్చో, మంచినీళ్ళు తాగు, ఆయాసం తీరుతుంది. నేను దొంగతనం చేయనండి, నన్ను మా అమ్మ దగ్గర పంపించేయండి. ఓకే ఓకే, నీకు ఇష్టం లేకపోతే నీ అమ్మ దగ్గరికి పంపించేస్తాను. కానీ నువ్వు దొంగతనం చేయకపోయినా చేశావని నమ్మి నిన్ను చంపేస్తానన్న మీ అమ్మ హత్య చేసిన నిన్ను ఇంటికెళ్తే ఊరుకుంటుందా? ఒకవేళ మీ అమ్మ ఊరుకున్నా పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు. నిన్ను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, ఊరి తీస్తారు. అందుకే నా మాట విని నాతో పాటు ఉండి నేను చెప్పినట్టు చేస్తే నిన్నెవ్వరూ పట్టుకోరు. నీ పేరులాగే నీ జీవితం కూడా రాజాలా ఉంటుంది. ఏమంటావు?
చీకటిలో జరిగే చీకటి వ్యాపారానికి విచ్చేసిన చీకటి మనుషులందరికీ మా వందనాలు. మీ ముందున్నవి ఏ దేశంలో దొరకని కొన్ని లక్షల కోట్లు ఖరీచేసే పురాతన వస్తువులు. చూసుకోండి, కొనుక్కోండి. వస్తున్నాను రా. ఐ వాంట్ దిస్. 10 lakhs. పిరికి వెతవలారా, గాడిదలారా, బజార్లను తిరిగి వంకాయల వ్యాపారం చేసుకోవాల్సిన వెధవలు తీసుకొచ్చి పెద్ద పెద్ద వ్యాపారాలు చేపట్టే ఈ మహాజనపురం మట్టిలో కలిసిపోతుంది. ఆ జనార్దన కొడుకు రాజాగారి చేతిలో దెబ్బ తినాల్సి వస్తుంది. అదిగా సార్, ఆ రాజాగాడు హార్మోని వాయించామంటే అర్థంగా నరుగుతాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి ఆ రాజాగాడు 5 సార్లు దెబ్బతీశాడు. తప్పు బా, నీ లెక్క తప్పు. ఆ రాజాగాడు మన వాళ్ళని చెడు కూడా ఆడించడం 5ఓసారి కాదు, 6ఓసారి. బాబు నిజం బా, 6ఓసారే. అంతా ఈ పుస్తకంలో నోట్ చేస్తా చూడు. రై ఏంటన్నా? చూడు, గతంలో నేను ఆ జనార్దన్ గాడు ముఖాముఖి పోటీ పడినంత కాలం నీ ముఖం పచ్చడైపోయింది. మళ్ళీ హార్మోని చెప్పేది విను. ఆ రాజాగాడిని మన దారి నుంచి తప్పించే ఐడియా ఉండు, అయ్యలు అవుతున్నాయి. వచ్చేసింది. అర్ధరాత్రి రాజాగాడు ఒంటరిగా ఉన్నప్పుడు అటు ఇటు చూసి, ఇటు అటు చూసి తను కారణం పడిపోతే ఛీ, కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే. ఏ నారాయణ, మనోడా? అవును బాబు, తమరు ఆనాడు ఆపరేషన్కి ఇచ్చిన డబ్బుతో ఊపిరి పోసుకున్న బిడ్డ బాబు. ఆనాడు తమరా సాయం చేయకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు, ఈ బిడ్డ నేల మీద పడేది కాదు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. పసిబిడ్డ పరమాత్మతో సమానం అంటారు. ఈ దేవుడు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ. తీసుకో జాన్, ఈ డబ్బుంచు, బాబుని జాగ్రత్తగా చూసుకో. ఏ రాజన్ తాత, బాగున్నావా? తమ దయ వల్ల అందరం బాగానే ఉన్నాం బాబు. తప్పు తాత, దేవుడి దయ వల్ల అను. దేవుడు నా కన్న కొడుకులే నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీదికి నెట్టేస్తే అప్పుడు ఆ దేవుడు ఏమైనా వచ్చి నన్ను ఆదుకున్నాడా? మీరు ఆదుకున్నారు గాని నేను దండాలు పెట్టే ఏ దేవుడు మాత్రం మా బ్రతుకుల్ని ఇంతకంటే ఉద్ధరిస్తాడు బాబు. ఇప్పుడైనా సహాయం కావాలా తాత? వద్దు బాబు, మీరిచ్చిన ఆసరా వల్ల ఎవరిని చేజాపుకుంటేనే గడిచిపోతుంది. మా అందరి తరఫున ఓసారి కృతజ్ఞతలు తెలుపుకున్నామని వచ్చాం బాబు. చూడండి, మీకు ఎప్పుడైనా ఏదైనా లోటు జరిగితే నన్ను అడగడానికి సంకోచించకండి. చిత్తం బాబు. ఏమిటి వెంకయ్య, అంతా ఇలా వచ్చారు? నరసన్న వాళ్ళు 20 ఏళ్ల నుంచి మేమంతా గుడిసెలేసుకుని ఉంటున్నాం కదా బాబు. అవును. ఇప్పుడు ఆ స్థలంలో ఏదో పెద్ద ఫ్యాక్టరీ కడతానని బానుజీరావు గారు దౌర్జన్యంగా మా ఇళ్ళన్నీ ఖాళీ చేయమంటున్నాడు బాబు. ఏమిటి అన్యాయం అని మేము ఎదిరిస్తే మమ్మల్ని రౌడీ చేత కుట్టించాడు బాబు. మా ఇంట్లో సామాన్లన్నీ బయటేయించాడు బాబు. రేపు పొద్దున బుల్డోజర్లు తీసుకొచ్చి మా ఇళ్ళన్నీ భూమట్టం చేయిస్తా అన్నాడు బాబు. అలాగా. జాన్. ఎస్ సార్.
ఆ భానుజుని వెంటనే లైన్లో పెట్టు, నేను మాట్లాడతాను. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏం సుబ్బయ్య, మీ ఇల్లు ఎంతవరకు వచ్చినాయి? పూర్తయింది బాబు. తమరు అనుమతిస్తే మా లేబర్ కాలనీకి మీ పేరు పెట్టుకోవాలని. అలాంటి పని చేయకండి. మీ హక్కుల కోసం, ఔన్నత్యం కోసం కృషి చేసిన కార్మిక నాయకుడు ఎవరైనా ఉంటే మీ కాలనీ కథను పేరు పెట్టండి. కాంట్రాక్టర్ గారు, సార్ వీళ్ళ కాలనీకి నీళ్ళ పైపులు, లైట్లు అన్ని బాగా ఏర్పాటు చేశారా? చేశాం సార్. మొత్తం ఇంకా ఎంత అవసరం ఉంటుందో లెక్క వేశారా? వేశాం సార్. సార్, భానుజీ గారు లైన్లో ఉన్నారు. జాన్, కాంట్రాక్టర్ గారు అడిగిన డబ్బిచ్చి పంపించు. ఓకే సార్. ఏం భానుజీ, నమస్కారం సార్. నీ మర్యాదల కోసం నేను ఫోన్ చేయలేదు. నరసన్నవాడలో కూలీల ఇళ్ళని ఖాళీ చేయమంటున్నావు విన్నాను. అవునండి, ఆ స్థలాన్ని చాలా డబ్బిచ్చుకున్నాను సార్. భానుజీ, ఆ స్థలాన్ని నువ్వు ఎందుకు కొన్నావో నాకు తెలుసు. చవగ్గా ఆ స్థలాన్ని కొని ఫ్యాక్టరీ వంకతో వాళ్ళని ఖాళీ చేయించి ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని చూస్తున్నావని నాకు తెలుసు. భానుజీ, ఆ స్థలం న్యాయంగా ఆ కూలీలకే చెందాలి. దౌర్జన్యంగా ఆక్రమించాలని చూసావో అంతకు ముందే నువ్వు, నీ భవంతి పునాదులతో సహా లేచిపోతాయని గుర్తుంచుకో. సార్, మీరు అలా అనడం చాలా అన్యాయం సార్. ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు తెలుసు. నువ్వు ఆ స్థలాన్ని ఎంత కొన్నావో అంత డబ్బు పంపిస్తున్నాను. నువ్వే దగ్గరుండి ఆ స్థలంలో కాపురం ఉన్న కూలీల పేర్ల మీద విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించి దస్తావేజులు వాళ్ళకి అప్పచెప్పాలి. అండర్స్టాండ్? సార్. జాన్, ఆ భానుజీ ఆ స్థలాన్ని ఎంత కొన్నాడో తెలుసుకుని ఆ డబ్బు ఇచ్చేసిరా. సార్. మీరేం భయపడకండి. 4-5 రోజుల్లో ఆ స్థలాన్ని మీ పేరు రిజిస్టర్ చేయించి పత్రాలని భానుజీ పట్టుకొచ్చి మీకు ఇస్తాడు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. మరి నేను ఉంటాను. మంచిది. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ మై సన్. నో 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 నో, ఈ రోజు నుంచి నీ స్థానం అది కాదు, ఇది. కూర్చో. అదేమిటి డాడీ, ఇన్నేళ్ళ నుంచి మీరు కూర్చునే చైర్లో నన్ను కూర్చోమంటున్నారు? నేను అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించావు. కోట్లాది ఆస్తిని సంపాదించావు. దీనికంతటికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి నువ్వు నా స్థానంలో కూర్చోవాలి. ఈ స్థానాన్ని నాకు ఇప్పుడు ఇస్తున్నా. విలువ కట్టలేని స్థానాన్ని మీ గుండెల్లో నాకు ఎప్పుడూ ఇచ్చారు కదా డాడీ. నా ఒక్కడి గుండెలోనే కాదు మై డియర్ సన్, నీ దాన ధర్మాలతో ఎంతో మంది గుండెలో స్థానం సంపాదించావు. ఈ రోజు నుంచి నా బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. కమా, సిట్ డౌన్. రాజా, ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను. నాకు పెట్టావా? ఓ, నీకు పెట్టాను. చూడు నాన్న, ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏం నాన్న? గోవిందో, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, గోవిందో గోవింద, గోవిందో గోవిందో. ఇదిగో, హార్న్ కొడుతుంటే వినిపించట్లా? భక్తిలో పడిన వారికి రెక్తి కనిపించదు, హారన్ వినిపించదు నాయనా. ఆహా, వెంకటేశ్వర, ఇప్పుడైనా వినిపించిందా? పక్క తప్పుకో. జీవుడు తప్పుకోవడానికి దేవుడు ఒప్పుకోడు నాయనా. ఒప్పుకోకపోతే నా కారు ముందుకెలా వెళ్తుంది? కారుల్ని కుర్రకారుల్ని, జీవుల్ని సర్వ ప్రాణుల్ని ముందుకు నడిపించినా మీదకు పిలిపించినా అంతా ఆ ఏడుకొండవాడు మహత్యం బాబు. ఆ? ఏడుకొండవాడిని మొక్కుకో, ఏమైనా ఇచ్చుకో. దక్షిణ కంపల్సరీ చేశారనమాట. దేవుడికి దక్షిణే జీవుడికి రక్షణ నాయనా. ముడుపు కోసం మొహం చూసుకుంటే నీ కారు ఆగిపోద్ది, నీ టైర్ పేలిపోద్ది. తీసుకో.
రూపాయికి 1 సంవత్సరం చొప్పున 100 రూపాయలకి 100 సంవత్సరాలు బతుకు నాయనా. సంతోషించా గానీ ముందు అడ్డం తప్పుకోమను. దేవుడి కంటే జీవుడే ముఖ్యం. అడ్డం తప్పుకో అప్పలనాయుడు. గోవిందో గోవిందా గోవిందో గోవిందా గోవిందో గోవిందా ఏడుకొండవాడా, వెంకటరమణ, గోవిందా. ఏమిటి న్యూసెన్స్? ఎందుకు నాన్సెన్స్? నాన్సెన్స్ లేదు, గోని సంచి లేదు నాయనా. ఇది దేవుడు మొక్కుబడి. అయితే మాత్రం మీరు ఆ రోడ్డుకి అడ్డం పడితే ట్రాఫిక్ ఏమైపోవాలి? లాభం లేదు, కేసు బుక్ చేయాల్సిందే. చెప్పండి మీ పేర్లు, చెప్పండి మీ పేర్లు. భక్తుల మీద కేసు బుక్ చేస్తే ముందు నీ టోపీ ఎగిరిపోద్ది, తర్వాత నీ లాఠీ జారిపోద్ది, తర్వాత నీ ఉద్యోగం కాకెత్తుకెళ్ళిపోతుంది, ఆ తర్వాత నీ పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడి అమ్మా ఆకలే, అమ్మా ఆకలే, అమ్మా ఆకలే, అమ్మా ఉండు ఇద్దరు ఇదిగో మీ దక్షిణ. ఏమండి ఏమండి ఏడుకొండవాడా, వెంకటరమణ, గోవిందా, గోవిందా. భక్తులు వచ్చారు, ప్రసాదం పుచ్చుకోవాలి. నువ్వు ఈ పని చూస్తూ ఉండు. నీకోసం వచ్చావు నాయనా. దయచేయండి. మీరు దయచేయండి. గోవిందో గోవిందో. ఇదిగో నాయన ముడుపుల ముంత. దీని విలువ 9 లక్షలు. ఇదిగో బాబు దేవుడు ప్రసాదం. దీని విలువ 6 లక్షలు. ఇదిగో స్వామి కుంకుమ, కేవలం 5 లక్షలు మాత్రమే. వెరసి మొత్తం 20 లక్షలు. వెరీ గుడ్. క్యాష్ కావాలా, బంగారం కావాలా చిట్టమ్మ? బంగారం బాబు. ఓకే. ఏడుకొండలు. నా పేరు ఏడుకొండలు కాదు. 7 కొండలు కాకపోతే 50 కొండలు గాని. అవును, గంట క్రితం లేనిది ఇంత అర్జెంట్ గానే వచ్చింది. కొండడు మంచినీళ్ళు తాగావా? ఏమిటి ఆ వెటకారం? నేను పెళ్ళైన ఆడదాని, మా ఆయన పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మీ ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఇంత అర్జెంట్ గా నీ కడుపు రావడానికి రూల్స్ ఒప్పుకోవే. ఇంతకీ ఆ కడుపులో ఏముంది? గంజాయా, నల్లమందా? ఓ బంగారం ఎందుకుంటుంది? బిడ్డ ఉంటుంది. పెట్టుందో గాడిద గుట్టుందో నేను కనిపెట్టేశాను గాని ముందు బయటికి తీ ముందు. ఏమిటి తమాషాగా ఉందా? మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. ఏది పిలు. పోలీస్, పోలీస్. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేనే పోలీసుని, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నిన్ను వేటాడి వెంటాడి వేధించి శోధించి బాధించమని మాకు స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. ఒకసారి ఇలా రా. ఎస్ సార్. ఇదా మీ ఆటం బాంబు? ఒక మగువని అడ్డం పెట్టుకుని మహాజన్ బతకటమా? హతవిధి. నోరు మీరా. మహామహా మేధావులను మట్టి గరిపించింది మారణాయుధాలు కాదురా, మగువ. ప్రళయానికి లొంగని విశ్వామిత్రుడు మేనక ప్రణయానికి లొంగాడురా. జ్యోతి, నువ్వు లొంగదీయాల్సిన మన ఆజన్మ శత్రువు వీడు. ఇతను క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కాదు, క్రిమినల్ నెంబర్ 1. బ్లాక్ మనీని దొంగతనం చేస్తే దాన్ని పోగొట్టుకున్న పెద్ద మనుషులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేరన్న ధీమాతోనే ఇన్నాళ్ళు వీడు పంజా విసురుతున్నాడు.
మనవాళ్ళు కూడా వీడిని ఎదిరించలేరన్న ధైర్యంతో పట్టపగ్గాలు లేకుండా రేపు పట్టపగలే సేట్ సాధురామ్ ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేస్తానని దమ్ముంటే పట్టుకోవచ్చని సేట్ సాధురామ్ని సవాల్ చేశాడు. గనుక నీ హార్మనీ వద్దు, మధ్యలోనే వాడిని స్టాప్ చేసి ఆ క్యాష్ బాక్స్ ఇక్కడ తీసుకురావాలి. మాట్లాడవు? సార్, ఇప్పటికైనా నాకు ఈ నరకం నుంచి విముక్తి కలిగించండి. ఎవరిని ఎప్పుడు నరకం నుంచి విడిపించాలో, ఎవరిని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు. నీ టైం వచ్చేదాకా నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. దట్స్ ఆల్.